ఓయో హోటల్ రూమ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దీనికి ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? 17 years కుర్రాడు తన బిజినెస్ స్టార్ట్ చేసిన 5 years లో ప్రపంచంలోనే థర్డ్ అతి పెద్ద హోటల్ చైన్ బిజినెస్ అయిన ఓయో కంపెనీని ఎలా స్థాపించగలిగాడు? 2019 లో 10 billion వాల్యుయేషన్ ఉన్న ఓయో కంపెనీ 4.6 billion కి ఎలా పడిపోయింది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. రితేష్ అగర్వాల్ ఒడిశాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో జన్మించాడు. రితేష్ కి కంప్యూటర్ కోడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన స్కూల్ నేర్పించిన కంప్యూటర్ బేసిక్స్ తో వదిలిపెట్టకుండా చిన్న వయసులోనే అడ్వాన్స్డ్ కోడింగ్ నేర్చుకున్నారు. ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తూ ఎన్నో స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ వాటి బిజినెస్ మోడల్స్ తెలుసుకున్నాడు. ఇలా ట్రావెల్ చేస్తున్న టైంలో ఆయన ఒకటి అబ్జర్వ్ చేశాడు. అది ఏంటంటే ఇండియన్ బడ్జెట్ ట్రావెలింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. అండ్ దానికి రీజన్ ఏంటంటే తక్కువ ధరలో రూమ్స్ ఇచ్చే హోటల్స్ చాలా ఉన్నాయి, కానీ అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా బుక్ చేసుకోవాలి అని చాలా మందికి తెలియదు. ఆల్రెడీ ఇదే మోడల్ తో అమెరికాలో రన్ అవుతున్న ఎయిర్బిఎన్బి కి బాగా అట్రాక్ట్ అయిన రితేష్ అగర్వాల్ ఇదే మోడల్ తో ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. సో దీని ఫలితంగా వచ్చింది ఒరావెల్ స్టేస్. ఒరావెల్ స్టేస్ అనేది ఒక ఆన్లైన్ హోటల్ బుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్. ఈ వెబ్సైట్ డెవలప్ చేసిన రితేష్ అగర్వాల్ ఇండియాలో ఇనిషియల్ డేస్ లో ఈ వెబ్సైట్ లో ఇండియాలో ఉన్న ప్రతి సిటీస్ తక్కువ ధరకే రూమ్స్ ఇచ్చే హోటల్స్ అండ్ వాటి బుకింగ్స్ ఉండేవి. ఇదే బిజినెస్ ఆల్రెడీ అమెరికాలో ఎయిర్బిఎన్బి అనే కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ చేయడంతో ఇన్వెస్టర్స్ చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇప్పుడు తన కంపెనీ వాల్యుయేషన్ పెరిగింది. సో తన బిజినెస్ ఆన్లైన్ వెబ్సైట్ కి పరిమితం చేయకుండా స్టార్ట్ చేసింది ఓయో. ఆన్ ఎవర్ ఓన్ 2013 లో రితేష్ అగర్వాల్ ఒరావెల్ స్టేస్ ని ఓయోగా మార్చారు. ఓయో కంపెనీ కొన్ని హోటల్స్ తో కాంట్రాక్ట్ చేసుకుని అందులో వైఫై అండ్ ఫర్నిచర్ లాంటి కస్టమర్స్ కి కావాల్సిన బేసిక్స్ ఫీచర్స్ ఇన్స్టాల్ చేసి ఓయో కంపెనీ స్టార్ట్ అయిన ఫస్ట్ లో తక్కువ ధరకి రూమ్స్ వచ్చేలా ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు హోటల్ రూమ్స్ బుకింగ్స్ ద్వారా వచ్చే రెవెన్యూలో 20% కమిషన్ గా తీసుకునేది. ఇలా ఇండియాలో ఉన్న చాలా హోటల్స్ ఓయోతో కాంట్రాక్ట్ చేసుకుని బిజినెస్ చేసేవి. ఎంతలా అంటే 2022 లో సింగిల్ డే లో 1.27 lakhs రూమ్స్ బుక్ అయ్యాయి. ఇలా ఓయో కంపెనీ ఒక ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైజ్ గా 43,000 హోటల్స్ తో బిజినెస్ చేస్తూ వరల్డ్ లోని థర్డ్ లార్జెస్ట్ హోటల్ చైన్ గా ఎదిగింది. బట్ ఇది ఒక వైపు స్టోరీ మాత్రమే. ఓయో డార్క్ రియాలిటీ అంత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఎలా జరిగిందంటే ఇండియాలో ఓయో స్టార్ట్ అవ్వక ముందు పెళ్లి కాని వారికి ఏ హోటల్ కూడా రూమ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఇచ్చిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుని మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఓయో స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అందరికి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇండియాలో చాలా మంది ఫ్రాడ్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ గ్యాంగ్ రేప్స్ అండ్ డ్రగ్ డీలింగ్. కేరళలో ఓయో రూమ్స్ లో జరుగుతున్న డ్రగ్ డీల్స్ ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ ఓయో అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి ఒక్క రోజులోనే ఓయో రూమ్స్ లో 12 members ని డ్రగ్ డీలర్స్ ని అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లుధియానా అనే సిటీలో ఒక వ్యక్తి 42,000 పెట్టి ఓయోలో 4 రూమ్స్ బుక్ చేశారు. తన హోటల్ కి వెళ్తే అక్కడ ఎలాంటి బుకింగ్స్ జరగలేదని, ఓయో వాళ్ళకి అసలు సంబంధం లేదని చెప్పి బయటకు పంపేశారు. ఆయన ఓయో మేనేజ్మెంట్ కి కాల్ చేసి రీఫండ్ అడిగితే 42,000లో కేవలం 14,000 మాత్రమే రీఫండ్ చేశారు. సో తన న్యాయం కోసం కోర్టులో కేసు ఫైల్ చేస్తే కోర్టు ఓయో కంపెనీకి 25,000 పైగా ఫైన్ వేసి కస్టమర్ కి రావాల్సిన అమౌంట్ వెంటనే రీఫండ్ చేయాలని కోర్టు చెప్పింది. 2019 లో $10 billion పైకి వాల్యుయేషన్ ఉన్న ఓయో కంపెనీ ప్రెసెంట్ $7.8 billion కి పడిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే ఇండియాలో కొన్ని వేల హోటల్స్ ఓయో కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈస్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్.